లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఏపీ వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టేసింది. అయితే సమయం ఎక్కువగా ఉండడం ఎవరికి అడ్వాంటేజ్ కానుంది? పార్టీల ఖర్చు విపరీతంగా పెరగనుందా? ఈ 2 నెలలు తెలుగు రాష్ట్రాల ఓటర్లకు పండగేనా? పార్టీలన్నీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటాయా? కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 26 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించగా ఈసారి కూడా అలాగే నిర్వహించొచ్చని భావించారంతా. కానీ అనూహ్యంగా ఏపీతో పాటు తెలంగాణలో 4వ విడతలో మే 13న ఎన్నికలు జరగనున్నట్టు ఈసీ ప్రకటించింది. రెండు 2014లో ఏకంగా 9 దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 37వ విడతలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరగ్గా వారం రోజుల తర్వాత మే 7న ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పుడు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్ర ఓటర్లు తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలా కాకుండా ఒకేసారి నిర్వహిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటేసే వీలుంటుంది. తొలి విడతలో ఎన్నికలు ఉంటే పోలింగ్ తేదీకి నెల రోజుల గడువే ఉంటుంది. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, అనుచర గణాన్ని తమ వెంట తిప్పుకోవడానికి అభ్యర్థులు నెల రోజుల పాటు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి దొరికే సమయంతో పాటు చేసే ఖర్చు సైతం పెరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లకు పండుగే. రాజకీయ పార్టీలన్నీ తమకు అనుకూలంగా ఉండేలా పరిస్థితులను మార్చుకునే సమయం దొరికినట్లయింది. చూడాలి మరి ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో అన్నది.